ఇప్పుడొచ్చేసి మటన్ కర్రీ వండుతున్నాం. ఆయిల్ పోసేసాం. పల్లి ఆయిలు. ఆయిల్ కాగిందా లేదా అని 2 ఉల్లిపాయలేసి చెక్ చేశాననమాట. మటన్ కర్రీకి మాత్రం పొయ్యి రగడేసాం. అక్కడ కిరోసిన్ పోయకుండా పొయ్యి ఎలిగిచ్చారు. ఎలా పెట్టారంటే కాగితం ముక్కలు, అట్ట ముక్కలు, ఆ తాటేకులతో ఊరికే అంటుకుంది పొయ్య. ఈ పొగసూరు వాసన కూడా లేదు. కట్టెలైతే పొగసూరు వాసన వస్తాయి. ఈ తాటేకులు కాబట్టి అంటుకుపోయింది. తర్వాత కట్టెలు పెట్టారు. చుట్టూతా కట్టెలు పెట్టేశారు. బాగా సెగ. ఒక అంత దూరం కూడా సెగ వస్తుంది. నుంచోవడం కష్టమైంది. స్టవ్‌ల మీద అలవాటయ్యి, పొయ్యలు అలవాటు లేదు గదా! ఇంకా సెగ కొట్టేసి. కానీ బావుంది. పొయ్యి మీద వండిన కర్రీ చెప్పలేం. మాటలకు అందదు. ఇంత టేస్టొచ్చింది. ఆనియన్స్ ఒక 1 కిలో వరకు కోసాం. చెప్పాను గదా! నాకు అంత క్వాంటిటీ అలవాటు లేదు గాబట్టి చూసుకుంటా ఎంతెయ్యాలో యేసుకుంటా యేస్తాను. మంట మీద హెవీగా మంటొచ్చినట్టు అనిపిస్తది గానీ, పొయ్యి మీద స్లోగా ఉడుకుతది. తర్వాత పచ్చిమిర్చేశాను. తర్వాత కరివేపాకేశాను. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు దాన్ని వేయించాను. ఈ గరిటె పొడవుగా బాగుంది తిప్పటానికి. ఇంత పెద్ద క్వాంటిటీ వండినప్పుడు భయమేస్తది. ఎందుకంటే మనం కాదుగా తినేది. చాలా మంది వస్తారు కొత్త కొత్తోళ్ళు. ఎవరు వండారు అంటే పరువు పోయిద్ది బాగోపోతే. అందుకని చాలా జాగ్రత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఫోకస్ అంతా పెట్టి అక్కడే కదలకుండా కూర్చొని జాగ్రత్తగా వండాననమాట. ఉల్లిపాయ కూడా స్టవ్ మీద స్టవ్ మీద మనం తొందరగా ఏగిపోతాయి అవి సెగతాయి. ఇంత సెగ ఉన్నా కూడా ఉల్లిపాయ లోపల నుంచి మగ్గుకుంటా స్లోగా ఏగుతుంది కాబట్టి ఆరోగ్యం, టేస్ట్ కి టేస్ట్. తొందరగా అయిపోయి ఎప్పుడు మనకి హెల్త్ కి మంచిది కాదు అన్నట్టు లేటుగా ఎక్కువసేపు ఉడికినయే ఆరోగ్యం. ఎంతసేపు పట్టిందంటే ఉల్లిపాయ ఏగటానికి 1/2 అవర్ పట్టింది. మగ్గుతా ఏగుతుంది అనమాట. ఆయిలు నాకైతే ఎక్కువ అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కువ పోయాను కాబట్టి. కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కి అంత ఉండాలంట. ఒక ప్యాకెట్ వేసేసి ఇంకా పావు కిలో వేశారు. కేజీ పావు వేశారు. నేనే వేసాను. వేయమంటే మిర్చీలు, కరేపాకు, ఆనియన్ ఈ 3 ఫ్లేవర్ వచ్చేసి ఆయిల్ పట్టుకుంది మంచిగా. మంచి సువాసన వస్తుంది. తర్వాత అల్లం పేస్ట్ వేయాలి.
మరీ ఎరుపు రంగు ఏం రావవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోతే చాలు. ఎందుకంటే చాలా మంది ఎరుపు రంగు ఏ ఏపుతారు గానీ, అదొక ఫ్రై టేస్ట్ వచ్చేస్తది. ఉల్లిపాయ ఏగేదాన్ని బట్టి కూడా ఒక్కొక్క రకంగా ఉంటదన్నమాట. ఫ్రైగా ఏపేది అన్నిటికీ మ్యాచ్ కాదు. అన్ని కర్రీలకి మ్యాచ్ కాదు. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, టమాటా కూడా పేస్ట్ చేస్తాం కదా! అది కూడా అన్నిటికీ మ్యాచ్ కాదు. కొన్ని కొన్నిటికి. ఈ వంటంతా ఒక 4 గంటల పైనే పట్టింది. అంటే ఫస్ట్ బిర్యానీ వండేసి, తర్వాత కర్రీ వండాం. 2 ఒకేసారి వేయటానికి చూసుకుంటాం కష్టం అవుద్దని. ఒకదాని తర్వాత ఒకటి వండాం. ఇది ఎలా ఉందంటే ఒక రింగు లాగా ఉంది. అలాంటి పొయ్యి తెచ్చి స్టాండ్ తెచ్చారు. ఈ స్టాండ్ కింద నుంచి ఇటుకలతో పొయ్యి కాదు ఇది. ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ కింద ఈ కట్టెలన్నీ పెట్టారు. కుక్కర్ ఉంటే బోన్స్ అన్ని తీసేసి కుక్కర్ లో ఒక 6 విజిల్స్ పెట్టేస్తే బోన్స్ మంచిగా నలుగుతాయి. కుక్కర్ లేదు కాబట్టి అంతా విడిగానే వండాల్సి వచ్చింది. అంటే నేచురల్ పద్ధతిలో కర్రీ పొయ్యి మీద. ఈ కట్టెలు పూర్వకాలం అంతా గుర్తొస్తూ ఉంటది. ప్రతి నా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో పొయ్యే. చక్క పొయ్యికి ఒక స్థలం సెట్ చేసేసి రాగిడి మట్టితో పొయ్యి తయారు చేసుకుని 2 పొయ్యిలు జంట పొయ్యిల్లాగా తయారు చేసుకుని మళ్ళీ పక్కన బొగ్గిల పొయ్యిల్లే ఒకటి పెట్టుకుంటారు. వేడిగా వేడిగా ఉంచుకుంటానికి. ఎంచక్క కూర్చుని పీట మీద చిన్న పీట మీద కూర్చుని ఇంకా ఏ ఏజ్ వచ్చినా సరే కూర్చుని లెగ్గలరాళ్ళు. ఇప్పుడు అసలు 40 వస్తే కింద కూర్చుని లేగడానికి కష్టం అయిపోతుంది. అప్పుడు పొయ్యిల మీద ఉండేవాళ్ళు కాబట్టి ఎంచక్కా కూర్చుని లేచిపోయేవాళ్ళు ఈజీగా. అలా చాలా సార్లు లెగిసి కూర్చుని బాగా ఎక్సర్సైజ్ అయిపోయేది ఈ పొయ్యి వంట. మళ్ళీ ఊత్తా ఉండేవాళ్ళు. ఊపిరితిత్తులకు కూడా ఎక్సర్సైజ్, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. నిజంగా స్థలం ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. అపార్ట్మెంట్లు కల్చర్ వచ్చి పొయ్యిలు పెట్టుకోవటానికి కానీ స్థలం ఉంటే చక్కగా పొయ్యి పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. 1/2 వరకు వేగుతానే ఉంది. తర్వాత అల్లం పేస్ట్ వేసాను. అల్లం సపరేటు, వెల్లుల్లిపాయలు సపరేటు చేసుకుని వేసుకొచ్చారు ఇంటికాడ నుంచి.
మెజర్మెంట్లు ఏమి లేవు, అన్ని సుమారుగా చేత్తో వేసేసాను. ఒక 3 గుప్పెళ్ళు వేసా. అంటే 150 గ్రామ్స్ ఉంటది అల్లం. ఎల్లుల్లిపాయ ఒక 150. మామూలుగా ఇంట్లోకైతే కేజీకి 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఈ ట్రిప్పు 2 డేస్ ఉన్నాము. 2 డేస్ చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాము. ఇంకా టమాటాలు పేస్ట్ చేయడానికి లేదు కాబట్టి 2 టమాటాలు ముక్కలు కట్ చేసేసాను. కనీసం ఆ మటన్‌కి ఒక 2 కేజీస్ అన్నా ఎయ్యాలి గ్రేవీ కోసం. కానీ అసలు టమాటా ఎయల. 2 టమాటాలేసి. దగ్గర దగ్గర ఈ కర్రీ అయితే 100 మందికి సరిపోద్ది. కానీ ఉన్నది 50 మంది. అందుకే మళ్ళీ గ్రేవీ ఎక్కువైపోద్దని ఎక్కువ ఎయలేదు. లేదంటే ఒక 2 టమాటాలు గ్రేవీ చేసి ఏసుకుంటే మంచిగా ఉంటది. ఇంకా టేస్ట్ అవుతది. ఇప్పుడు మటనేసేసాం. దగ్గర దగ్గరగా ఒక 8 కేజీలు 9 కేజీలు ఉండొచ్చు. వెయిట్ చూడలేదు. 2 బేషన్‌లొచ్చింది. ఇలాంటి మాంసాన్ని కుక్కర్‌లో పెట్టి విజిల్స్ పెట్టేసి వండుకుంటే రుచిగా ఉంటది. తొందరగా అయిపోద్ది. ఇంకా ఈ పొయ్యి మీద వండటం, కట్టెల మీద ఇంకా స్లోగా చాలా టైం పట్టేసింది. అందుకే పొయ్యి మీదేసా. ఇంకా ఇంతేసా మొత్తం 10 కేజీస్ ఉండొచ్చనుకుంటున్నాను. మటన్ కర్రీ బావుందన్నారు అందరూ. దాన్ని తిప్పటం ఇంకొంచెం ఎలడపు దెబ్బలైతే బావుండేది. తిప్పటానికి అసలు వీలు పడలేదు. ఈ లివరు, కార్ద్యం అవన్నీ సెపరేట్ వండారు. తలకాయ సెపరేట్ వండారు. బోటీ పడేశారు. అది చేసేవాళ్ళు లేరు. ఇంకా కర్రీ వండారు. ఫ్రెష్ మటన్ అప్పటికప్పుడు కట్ చేశారు. అదైతే పోటు చాలా యాక్టివ్‌గా ఉందసల. అంటే ఊళ్ళల్లో పెంచుతారు గదా! వాళ్ళు మంచి ఫుడ్ పెడతారు. మంచిగా తిప్పుతారు పొలాల మీద. గడ్డి తినిపిస్తారు. అలా మంచిగా మేపిచ్చే వాళ్ళ దగ్గర కొన్నారనమాట. ఎక్కువ కాస్ట్ పెట్టి. 25,000 ఏమో అవుతది. అందుకని అది చాలా యాక్టివ్‌గా ఉంది. హుషారుంది బాగా. అదేం చేసింది, తాడు తెంపుకుని పారిపోయింది. దాని వెనకాల 10 మంది పడ్డారు. దొరకవంట అసల. ఎళ్ళిపోతాయంట. ఊళ్ళు ఊళ్ళు దాటుకుని ఎళ్ళిపోతాయంట. అది ఎంత ఫాస్ట్ పరిగెత్తిందంటే
ఇంకా ఇంకా అక్కడ మేకలు ఉంటే అక్కడ ఆగిందట. అప్పుడు పట్టుకున్నారు. అది అస్సలు దొరికేది కాదు. ఇలా నేను వండేదాన్ని కాదు. తర్వాత మూత పెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచాలి. బాగా కలపాలి ఫస్ట్. కుదరట్లేదు, వీలు పడట్లేదు. ఒకే సైజ్ మంచిగా పెద్ద పెద్ద పీసెస్ కొట్టారు. ఎక్కువ చూస్తాం వల్ల అప్పుడు ఎక్కువ తినబుద్ధి కాదు. అందులో వంటలు చేస్తే వాళ్ళకి ఎక్కువగా తినబుద్ధి కాదు. ఎక్కడ చూసినా ఊరు మొత్తం ఆ రోజు మటన్లు, చికెన్లు ఎవరి కాళ్ళు వండుకుంటాం, వడ్డించుకుంటాం, కోసుకుంటాం. ఇంకా ఊర్లో ఇళ్ళ దగ్గర అయితే వాసన వస్తుంది. ఇక్కడ పొలాలు కాబట్టి దూరం దూరంగా ఉన్నాయి కాబట్టి అంత ఆ స్మెల్ రాలేదు. అంత అది వేప చెట్టు పైన ఉన్నది. గుడికెళ్ళి వచ్చారండి, గులాం కొట్టేశారు మొత్తం. నిండిపోయి ఉన్నారు గులం హీరో గారు.